ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో నీ సన్నిధికి తీసుకొని వచ్చినందుకే వందనాలు. కొంత సమయం ప్రభా నిన్ను ఆరాధించాలని నీ సన్నిధిలో ప్రభా, మరి నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కొంత సమయం ప్రభా నీ సన్నిధిలో గడుపుతుండగా ప్రభా, నీ సన్నిధిని, నీ ఆత్మను, నీ శక్తిని దయచేయండి ప్రభా. బలమైన రీతిలో మా మధ్యలో ఉండండి. మీ సన్నిధిని అనుభవించడానికి కావలసిన సహాయాన్ని దయచేయండి. అందుకు కావలసిన నడిపింపును దయచేయండి. నేను ఆరాధించడానికి కావలసిన మాటలు దయచేయండి. దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తంలో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. సంపూర్ణమైన నీ ఆత్మను దయచేయండి ప్రభా. కావలసిన మాటలు మా హృదయానికి, తలంపులకి ప్రభా మీరే దయచేయండి. బలమైన రీతిలో మా మధ్యలో ఉండండి. సమయం అంతా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. మీరే తోడై ఉండి దీవెనకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాచర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాచర్యమే. మహిమానందమే మహాచర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, సర్వశరీరులు గడ్డిని పోలిన వారయున్నారు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారయున్నారు. వారి అందమంతయు పూవలే వాడిపోవును, వాడిపోవును. వారి అందమంతయు పూవలే వాడిపోవును, వాడిపోవును. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాచర్యమే. మహిమానందమే మహాచర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, నెమ్మది లేకుండా
విస్తారమైన ధనముండుట కంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు. దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు. ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. మహిమానందమే మహాశ్చర్యమే. మహిమానందమే మహాశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. నా విమోచన ప్రయదానమును చెల్లించెను ప్రభువే. నా విమోచన ప్రయదానమును చెల్లించెను ప్రభువే. నా రోగమంతయు సిలువలో పరిహరించెను. పరిహరించెను. నా రోగమంతయు సిలువలో పరిహరించెను. పరిహరించెను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. మహిమానందమే మహాశ్చర్యమే. మహిమానందమే మహాశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. వాడబారని కిరీటమునకై నన్ను పిలచేను. వాడబారని కిరీటమునకై నన్ను పిలచేను. తేజోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో. ఎప్పుడు చేరెదను. తేజోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో. ఎప్పుడు చేరెదను. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. మహిమానందమే మహాశ్చర్యమే. మహిమానందమే మహాశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. మహామహిమతో నిండిన
కృపా సత్య సంపూర్ణోడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా పరమును విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని వెలిగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి
పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. మా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. కృపా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదము. హల్లెలూయా. ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించే. ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించి స్వంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే. స్వంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదము. హల్లెలూయా. ఆనందమానందమానందమే ఆనంద తైలంతో అభిషేకించి. ఆనందమానందమానందమే ఆనంద తైలంతో అభిషేకించి అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా. ఆనందమానందమానందమే జ్యోతి అయినా సియోన్ నివాసమే. ఆనందమానందమానందమే జ్యోతి అయినా సియోన్ నివాసమే.
విశ్వాసమే తండ్రి కుడి పార్శ్వ నిరీక్షణయే నా జీవిత భాగ్యమే తండ్రి కుడి పార్శ్వ నిరీక్షణయే నా జీవిత భాగ్యమే స్వంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను హల్లెలూయా. చిన్న వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం కాని చదువుకుందాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చదువుకునే మాటల్లో నుంచి ప్రభా కొన్ని విషయాలు తెలియజేయండి ప్రభా. నీ ఆత్మను దయచేయండి నా హృదయానికి, ఆత్మకు, అయినా వింటున్న వారికి కావలసిన మాటలు ఈ పరిశుద్ధ లేఖనంలో నుంచి అందించండి ప్రభా. తద్వారా నిన్ను ఆరాధించే హృదయం మాకు రాగలిగినట్లు సహాయం చేయండి. సమయం అంతా నీ చేతులుగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాటలు యెషయా గ్రంథంలో రాస్తూ వచ్చాడు. అందులో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడను, నేను నిన్ను విమోచించుచున్నాను, తర్వాత భయపడకుము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు అని చెప్తున్నాడు. ఒక వ్యక్తికి దేవుడు మరి సహాయపడితే, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే ఈ ప్రపంచంలో ఉన్నవి ఏవి కూడా ఏమీ చేయలేవు. ఎందుకంటే ఆయన భూమి ఆకాశాలను సృష్టించినవాడు, సర్వాన్ని సృష్టించినవాడు. ఇక్కడ చెప్తున్నాడు, నేను నిన్ను నిర్మించాను, నేను నిన్ను విమోచించాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచాను, నా సొత్తు నువ్వు అన్నాడు. నా సొంతము నువ్వు, నా ఆస్తి నువ్వు, పేరు పెట్టి పిలిచాను. నిజంగా దేవుడు ఒక మాట మనకిస్తే ఆ మాట చేతనే బ్రతుకుతాం. ఎందుకంటే ఆకాశము భూమి గతించిన నా మాటల్లో పొల్లైన అక్షరమైన సున్నైనా తప్పిపోదన్నాడు. అంటే ఒక మాట దేవుడు ఇస్తే అది నెరవేర్చే వరకు మరి ఆయన ఊరుకోడు. నెరవేరే వరకు మరి అది మరి మన దగ్గర ఉంటూనే ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, భయపడవద్దు, భయపడవద్దు. ఒక వ్యక్తి ఎప్పుడు భయపడతాడంటే లోకపరంగా శ్రమలు వచ్చినప్పుడు, లేకపోతే ఇబ్బందులు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు భయపడతాడు. లేదా పాపం చేసి మరి నరకానికి వెళ్తాడు అనుకున్నప్పుడు భయపడతాడు. ఇక్కడ చెప్తున్న మాటలు భయపడొద్దు అంటే ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అప్పటికి మరి పాపాలతో నిండి దేవుని శిక్షను అనుభవిస్తూ దేవునికి దూరమైన స్థితిలో ఉన్నారు.
ఒకటో అధ్యాయాన్ని చదువుకున్నప్పుడు వాళ్ళు దేవుని మాట వినని స్థితిలో, దేవునికి లోబడని స్థితిలో ఉన్నారు. అయినా సరే దేవుడు భయపడొద్దు, భయపడొద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే నా సొత్తు నేను పిలిచాను, నేను విమోచించాను అని చెప్తున్నాడు. దేనికి భయపడకూడదో ఇక్కడ చెప్తున్నాడు. నీవు జలములో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదుల్లో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. నదుల్లో బడి వెళ్ళేటప్పుడు అవి పొర్లి పారవు. జలాల్లో బడి వెళ్ళేటప్పుడు నేను తోడుగా ఉంటాను. అగ్ని మధ్యలో వెళ్ళేటప్పుడు, నడిచేటప్పుడు కాలిపోవు. కొన్నిసార్లు అగ్ని మధ్యలో వెళ్తున్నట్టు మన జీవితం ఉండిద్ది. నది మధ్యలో వెళ్తున్నట్టు జీవితం ఉండిద్ది. జలాల్లో పడి వెళ్తుంటే ఎంత కష్టంగా ఉంటుందో అంత కష్టంగా ఉంటుంది. ఒక చిన్న నిప్పు కాలితేనే మనకు బాధ, నొప్పి కలిగిద్ది. అలాంటిది అగ్ని మధ్యలోనే నడుస్తూ ఉంటే అగ్ని బాధ భరించలేం. నదుల్లో పడి, మనకు తెలుసు నదులు చూసినప్పుడు, నదుల్లో నీరు చూసినప్పుడు అసలు నదుల్లో పడి మనం వెళ్ళలేము. అందులో దిగగానే లోతులోకి వెళ్ళే కొలది మునిగిపోతాం. నదుల్లో ప్రయాణం చాలా కష్టం. నదుల్లో పడి వెళ్ళేటప్పుడు, జలాల్లో పడి వెళ్ళేటప్పుడు మనకు తెలుసు జలాలు, వరదలు వస్తే వాటిలో పడి నడవడము చాలా కష్టం. జలాలకు భయపడి మనం పారిపోతాం. నదులు, అగ్ని, జలాలు ఇవన్నీ మనం భయపెట్టేవి. ఇశ్రాయేల్ ప్రజలను కూడా భయపెట్టేవి ఇవి. కానీ గొప్ప మాట ఏంటంటే, భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచా, నా సొత్తు నేను నిర్మించా, నిన్ను విమోచించా. ఇలాంటి మాట ఒకటి దేవుని నుంచి మనకు వస్తే అగ్నిలో కూడా హాయిగా ఉండగలము. జలాల్లో కూడా మునుగుతున్నప్పుడు హాయిగా ఉండగలం, నడవగలం. అంటే ఒక జలాలు మనల్ని ముంచెత్తుతున్నప్పుడు, అగ్ని కాలుస్తున్నప్పుడు ఆ పెయిన్ చాలా సివియర్గా ఉండిద్ది. వరదలు వచ్చినప్పుడు మనం ఎలా పారిపోతామో, అగ్ని కాల్చేటప్పుడు మంట రగులుకున్నప్పుడు అగ్ని మధ్యలో నడవడం చాలా కష్టం. జలాల మధ్యలో నడవడం చాలా కష్టం. కానీ దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, నా సొత్తు నేను పిలిచా కాబట్టి భయపడొద్దు. ఎందుకంటే జలాల్లో నడిచేటప్పుడు తోడై ఉంటాను. నదుల్లో పడి వెళ్ళేటప్పుడు పొర్లి పారవు. నువ్వు నదుల్లోనే వెళ్తావు కానీ నీ మీద పారవు. అగ్నిలోనే వెళ్తావు కానీ కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. కొన్నిసార్లు అగ్నిలోనే వెళ్తున్నట్టు ఉంటుంది కానీ కాలిపోము. నదుల్లోనే పడి వెళ్తున్నట్టు ఉంటుంది కానీ మునిగిపోము. ఎందుకంటే దేవుడు తోడై ఉంటాడంట, దేవుడు నడిపిస్తాడంట. ఎందుకంటే జలాల మీద శక్తి ఆయనకుంది, తర్వాత వచ్చేసి అగ్ని మీద శక్తి ఆయనకుంది. అందుకనే వాటిలో పడి వెళ్ళినా, అవి కాలుస్తున్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. మన జీవితం అగ్నిలో గుండా వెళ్తున్నట్టున్నా సరే, నదుల్లో పడి వెళ్తున్నట్టున్నా సరే, జలాల్లో పడి వెళ్తున్నట్టున్నా సరే, అవి మన మీద పొర్లి ప్రవహించవు, మనల్ని కాల్చవు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. నిజంగా ఒక వ్యక్తిని అగ్ని కాల్చకుండా, జలాలు ముంచకుండా, అంటే ప్రాణం తీయకుండా అవతలికి తీసుకెళ్ళడం అనేది గొప్ప విషయం. ఈరోజు మన జీవితంలో అది ఎంత పెద్ద అగ్ని అయినా సరే, మనల్ని కాల్చే అగ్ని, బాధించే అగ్ని, నొప్పి పుట్టించే అగ్ని, మనల్ని ముంచెత్తే మరి నదులు, కాలువలు కూడా కాదు, నదులు. అంటే దేవుడిచ్చే ధైర్యం ఎలా ఉండిద్దంటే, నీ ముందు నదులు ఉన్నా,
నీ ముందు అగ్ని ఉన్నా, నీ ముందు ఏమున్నా కూడా నిన్ను ఏమి చేయలేవు, నిన్ను తాకలేవు, నీతో అవి మరి వచ్చి పోట్లాడలేవని చెప్తున్నాడు. ఎందుకంటే మనం దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుడు పిలుచుకున్న వాళ్ళం, దేవుని సొత్తైన వాళ్ళం, దేవుని ప్రజలము. నిజంగా అలాంటి మాట దేవుడు మనకిస్తే అంతకంటే సంతోషం లేదు. ఎందుకంటే ఒక మాట ఆయన ఇస్తే దాన్ని నెరవేర్చగలిగే శక్తి కలిగిన వాడు కూడా ఆయనే. అందుకే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, నిన్ను సృష్టించిన వాణ్ణి, నిన్ను నిర్మించిన వాణ్ణి, నిన్ను విమోచించిన వాణ్ణి, నిన్ను పిలిచిన వాణ్ణి, నీవు నా సొత్తు అని చెప్పి భయపడొద్దు, భయపడొద్దు. జలాల్లో బడి వెళ్తున్నావా, నేను తోడుగా ఉంటా. నదుల్లో బడి వెళ్తున్నావా, నీ మీద పొర్లి ప్రవహించవు. అగ్ని మధ్య వెళ్తున్నావా, కాలిపోవు, జ్వాలలు కాల్చవు. నిన్ను కాలిపోవు, అవి కాల్చవు. ఇలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. అందుకే ఈ లోకంలో ఏమి జరిగినా, అందుకే నీ కుడి పక్కన 1000 మంది పడినా, ఎడం పక్కన 10,000 మంది పడినా అపాయము రాదు అంటాడు దావీదు కీర్తనలో. అంటే చుట్టూ ఏం జరిగినా, లోకంలో ఏం జరిగినా దేవుడు తన ప్రజలను కాపాడుతూ వస్తాడు, తన ప్రజలను కాపాడుతూ వస్తాడు. నదుల్లో బడి వెళ్ళడం చాలా కష్టం, నదుల్లో ప్రయాణం చేయలేము. జలంలో ప్రయాణం ఇంకా కష్టం. అగ్నిలో ప్రయాణం కష్టం, అగ్ని కాలుస్తుంటుంది. అగ్నిలో నడవడం అంటే నిప్పులు మన అరికాళ్ళను కాలుస్తాయి. నిప్పుల కొలిమిలో ఎండలో నడవడమే కష్టం, అలాంటిది అగ్నిలో నడవడం. అంటే జీవితం అగ్ని మధ్యలో ఉన్న, జీవితం జలాల మధ్యలో ఉన్న, అగ్నిలో నిలబడలేము, జలాల మధ్యలో నిలబడలేము. అక్కడ మునిగిపోతాం, ఇక్కడ కాళ్ళు పెట్టడానికి కుదరదు. అంటే కాళ్ళు పెట్టలేని స్థితి, మోపుకోవడానికి వీలు లేని పరిస్థితిలో, నెమ్మదిగా అడిగేయలేని పరిస్థితిలో, అలాంటివి మన జీవితంలో ఎదురవుతున్నా, అనుభవిస్తున్నా, వాటి గుండా వెళ్తున్నా సరే కాలిపోము, మునిగిపోము, మన మీద ప్రవహించవు. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనకు ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు 15-16 వచనాల్లో, యెహోవాగునకు నేనే నీ పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే నీ రాజును, మీకు రాజును, సముద్రములో త్రోవ కలుగజేయువాడును, వడిగల జలముల్లో మార్గము కలుగజేయువాడును, రథములను, గుర్రమును, సేనను, శూరులను నడిపించునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నారు, వారందరూ ఏకముగా పండుకొని లేవలేక యుందురు, వారు లయమై ఇనప నారవలే ఆరిపోయిరి. ఇక్కడ కూడా చెప్తున్నాడు, యెహోవాగునకు నేనే నేనే మీకు పరిశుద్ధ దేవుణ్ణి, ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజుని, నేను మీ రాజుని, నేను మీ దేవుణ్ణి, నేనే మీ దేవుణ్ణి, నేనే మీకు రాజు. అంటే దేవుడు మనకు ఉన్నప్పుడు, దేవుడు మనకు రాజుగా ఉన్నప్పుడు సముద్రంలో త్రోవ కలుగజేస్తాడంట, వడిగల జలముల్లో మార్గాన్ని కలుగజేస్తాడంట. అంటే ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అది సముద్రం గుండా వెళ్ళలేము, సముద్రములో కూడా దారి చూపిస్తాడంట, వడిగా ప్రవహించే జలాల్లో కూడా దారి చూపిస్తాడంట. తర్వాత రథాలను, యుద్ధాల్ని నడిపించేవాణ్ణి, తర్వాత వచ్చిన శత్రువులందరూ ఏకంగా మరి పండుకొని లేవకుండా చేసేవాణ్ణి, వారు లయమైపోయేటట్టు చేసేవాణ్ణి, నేనే మీ దేవుణ్ణి, నేనే మీ రాజుని అంటున్నాడు. ఇందాక కూడా చెప్తూ వచ్చాడు, నేనే సృష్టికర్త, నేనే నిర్మించాను, నేనే కలుగజేసా, నేనే పిలిచా. అంటే దేవుడు తన శక్తిని, తన గొప్పతనాన్ని, ఒక మనిషి పట్ల ఉన్న ప్రేమను చెప్తా ఉన్నాడు.
ఒక వ్యక్తికి అందుకే దేవుడు తోడై ఉంటే, ఒక వ్యక్తి పక్షాన దేవుడు ఉంటే, దేవుడు ఒక వ్యక్తిగా ఉంటే అది అగ్ని అయినా జలాలే. సముద్రం ఎదురుగా ఉన్నా కూడా దారి చూపిస్తాడు. ప్రవాహంగా పొర్లిపోతున్నాయి, అయినా మనం ముందుకెళ్ళలేని పరిస్థితి, దారి చూపిస్తా అంటున్నాడు. వచ్చే శత్రువులందరినీ మరి లయమైపోయేటట్టు, మునిగిపోయేటట్టు చేస్తానంటున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అవి ఎంత పెద్ద సముద్రాలైనా సరే, సముద్రాలలో కూడా దారి చూపించగలడు, నదుల్లో కూడా దారి చూపించగలడు. వడిగల జలాలు, వడిగల జలాలు అంటే వరద ప్రవాహము వడిగా వస్తున్న ఆ నీళ్ళల్లో కూడా దారి చూపించగలడు. అదే చెప్తున్నాడు, త్రోవ కలగజేయువాడు, మార్గము కలగజేయువాడు. త్రోవ కలగజేసే దేవుడు, మార్గము కలగజేసే దేవుడు. తార్ రోడ్డు మీద కాదు, లేకపోతే మట్టి రోడ్డు మీద కాదు, సముద్రము నీళ్ళల్లో దారి చూపిస్తాడంట. వడిగల జలాల్లో దారి చూపిస్తాడంట. అంటే ఎంత గొప్ప దేవుడు అంటే, సముద్రమంతా మరి పరిస్థితులు వచ్చిన, సముద్రంలాగా దారి కనపడనంత కనుచూపు మేరు సముద్రం అంతా నీళ్ళతో నిండిపోద్ది. ఎట్టు చూడు నీళ్ళే, అటుపక్క ఆకాశం దిగినంత మేర నీళ్లు కనిపిస్తాయి. సముద్రంలో ఎటు దారేయగలడు? కొన్ని వేల కిలోమీటర్లు లోతు ఉండిద్ది, వెడల్పు ఉండిద్ది, పొడుగు ఉండిద్ది. కానీ సముద్రములో త్రోవ చేస్తాడంట. భూమి మీద త్రోవ కాదు, సముద్రంలో త్రోవ. వడిగల జల ప్రవాహాల్లో త్రోవ, వడిగల జలాల్లో త్రోవ, మార్గం. అంటే దేవుడు చెప్పకనే చెప్తున్నది ఏంటంటే, వడిగా ప్రవహించే జలాలు ముంచెత్తుతున్నా, సముద్రంలాగా అంతా ఏం కనపడకపోయినా నేను త్రోవ కలగజేస్తా, నేను మార్గం చూపిస్తా, నేను దారి చూపిస్తానంటున్నాడు. అందుకే ఎంత చీకటి అలుముకున్నా, సముద్రమంతా మరి నీళ్లు మన హృదయాన్ని ముంచెత్తిన, జలాల్లాగా కొన్ని విషయాలు, కొన్ని పరిస్థితులు అడ్డుగా నిలిచిన, త్రోవ కలగజేసేవాడు, మార్గం కలగజేసేవాడు. త్రోవ. ఎంతోమందికి ఏం చేయాలనో అర్థం కాదు, ఎంతోమందికి ఎటో వెళ్ళాలో అర్థం కాదు. కొన్ని పరిస్థితులు జరుగుతున్నప్పుడు, కొన్ని విషయాలు సంభవించినప్పుడు మనకు కావాల్సింది ఒక ఆలోచన, ఒక మార్గం కావాలి, ఒక దారి కావాలి, ఒక ప్రత్యామ్నాయ మరి సొల్యూషన్ కావాలి. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు మార్గం చూపించేవాడు, త్రోవ చూపించేవాడు. మార్గం లేకుండా చేసిన వాళ్ళను లయమైపోయేటట్టు చేసి, దారి కనపడకుండా మనల్ని మూసేసిన వాళ్ళని పడుకోబెట్టి, మనల్ని మాత్రం ఒక దారిలో, ఎవ్వరూ ఇయ్యని దారి, ఎవ్వరూ చూపించని దారి ఆయన సముద్రంలో వేసి, నీళ్ళల్లో వేసి తన ప్రజలను దాటించినట్టుగా ఈరోజు మనల్ని దాటేయగలడు. మన జీవితంలో మనకు దారి చూపించగలడు. మన జీవితంలో మనం వెళ్ళే పరిస్థితుల్లో మనకు మార్గాన్ని చూపించగలడు. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట ఇక్కడ చెప్తున్నాడు 18వ వచనం నుంచి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వపు కాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను గనపరచును. ఇక్కడ చెప్తున్నాడు, నేను ఎడారిలో నదులు ప్రవహిస్తా, అరణ్యములో త్రోవ కలగజేస్తానంటున్నాడు. అరణ్యములో
దారి కనపడడం చాలా కష్టం. ఎందుకంటే మొత్తం చెట్లే. ఆ చెట్లల్లో మనం ఒక అడుగు కూడా ఏయలేం. మహారణ్యం అది. అరణ్యంలో మనకు దారి కనిపియదు. ఎటు చూసినా చెట్లే. కానీ అరణ్యములో దారి చూపిస్తానంటున్నాడు. అరణ్యములో నీళ్ళు ఇస్తా అంటున్నాడు. తర్వాత ఎడారి. మనకు తెలుసు రాజస్థాను లేకపోతే దుబాయ్ ఇసుక ఎడారిలో నీళ్ళు ఒక బాటిల్ దొరకడం కూడా కష్టం. కనుచూపు మేర ఎడారులే. అలాంటి ఎడారిలో ఒక బిందె నీళ్లు దొరకడం కష్టం. ఒక బాటిల్ నీళ్లు దొరకడం కష్టం. కానీ నదులు ప్రవహింపజేస్తానంటున్నాడు. నదులు. అరణ్యములో నదులు, ఎడారిలో నదులు. అంటే ఈ 3 సందర్భాల్లో కూడా ఒక భయంకరమైన పరిస్థితుల్లో కూడా నేను దేవుణ్ణి కాబట్టి నేను ఏదైనా చేయగలనని చెప్తున్నాడు. ఎడారి ఇంకా ఏమి కనిపించదు. ఒక చెట్టు కనిపించదు, ఒక ఆకు కనిపించదు, ఒక నీళ్లు కనిపించదు, ఒక మనిషి కనిపించడు. ఎడారిలో ఆ ఇసుకలో ఎంతో వేడి అడిగేయలేం. అలాంటి ఎడారిలో అరణ్యము మొత్తం చెట్లే. ఆ చెట్లల్లో పడి ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. ఇక చెప్తున్నాడు, నేను అరణ్యములో త్రోవ కలుగజేయువాడును, ఎడారిలో నదులు పారజేయుచును. దేవుడు అనుకుంటే ఎడారిలో కూడా నదులు చేయగలడు. దేవుడు అనుకుంటే అరణ్యంలో కూడా నదులు చేయగలడు. అరణ్యములో కూడా దారి చూపించగలడు. నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, మీరు ఆలోచింపరా దీన్ని అంటున్నాడు. పూర్వకాలం గురించి ఆలోచించొద్దు. పూర్వకాల సంగతులు తలంచుకోవద్దు. జరిగింది జరిగిపోయింది. ఆ విషయాలు ఆలోచించొద్దు. ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోవద్దు. నేను నూతన క్రియ చేయబోతున్నా, కొత్తది జరిగించబోతున్నా. అందుకనే గత విషయాల గురించి మనం ఆలోచించాల్సి. కొన్నిసార్లు దేవుడు తోడై ఉంటే ఫ్యూచర్లో గొప్ప కార్యాలు చేయగలడు. ఎడారిలో నదులు చేయగలడు, అరణ్యంలో త్రోవ చేయగలడు. అంటే ఇక ఈ ఎడారి జీవితమే అనుకున్నప్పుడు ఈ అరణ్యమే జీవితము. ఈ అరణ్యాన్ని దాటి నేను మనుషుల్లోకి వెళ్ళలేను, ఊర్లోకి వెళ్ళలేను, ఒక నివాసం నాకు ఉండదు అనుకునే పరిస్థితుల్లో కూడా, ఈ ఎడారిలో నీళ్లు లేక ఇలాగే చనిపోవాలి అనుకునే పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు ఒక మాట ఇస్తే, ఇశ్రాయేల్ ప్రజలకు గొప్ప మాటలు ఇచ్చాడు. ఇక్కడ ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఈ మాటలు చెప్తున్నాడు. ఎడారిలో ఉన్నావా? మొత్తం ఎడారి అయిపోయింది ఆ జీవితం. అది ఆరోగ్యపరంగా అయినా, ఆర్థిక పరంగా అయినా, మనుషుల పరంగా అయినా, ఏ విషయంలో అయినా ఒక ఎడారి జీవితాన్ని, ఒక అరణ్య జీవితాన్ని అనుభవిస్తుంటే, నేను నూతన క్రియ చేసి ఆ ఎడారిలో నదులు ప్రవహిస్తా. ఆ ఎడారిలో పచ్చగా ఏ విధంగా మార్చగలనని చెప్తున్నాడు. నీళ్లు ప్రవహించినప్పుడు అక్కడ చెట్లు మొలుస్తాయి, పచ్చదనం వస్తుంది, చల్లదనం వస్తుంది. అలాగే ఎండిపోయిన జీవితాలకి, ఎండిన ఎడారుల్లో కూడా, ఎండిన నదుల్లో కూడా, ఎండిన ఎడారిలో కూడా తన యొక్క జీవజల నదులు, తన నదులు ప్రవహింపచేయగలడు. అందుకే నేను దేవుణ్ణే, నేనే మీకు దేవుణ్ణే, నేనే సృష్టించిన వాణ్ణి, నేనే నిర్మించిన వాణ్ణి. ఈరోజు మనకు ఇలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, సముద్రంలో నడవాల్సి వచ్చినా, వడిగల ప్రవాహ జలాల్లో నడవాల్సి వచ్చినా దారి మార్గం చూపిస్తాడు. అగ్నిలో నడుస్తున్నా, నదుల్లో నడుస్తున్నా మునిగిపోము, కాలిపోము. తర్వాత ఎడారిలో కూర్చున్నా, అరణ్యంలో కూర్చున్నా అక్కడ కూడా నీళ్ళనివ్వగలడు, అక్కడ కూడా మార్గం చూపించగలడు. గొప్ప దేవుడైన. కాకపోతే ఈ మాటలు మనతో చెప్పగలగాలి. నేను మీ దేవుణ్ణి, నేను నిన్ను సృష్టించిన వాణ్ణి, నీవు నా సొత్తు, నువ్వు నా బిడ్డవు, నేను నీతో మాట్లాడుతున్నాను. ఒక మాట మనకి ఇచ్చినప్పుడు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, మనం ఎంత అగ్నిని బాధను అనుభవిస్తున్నా,
నదుల్లో పడి నీళ్ళల్లో పడి వెళ్తున్నా, అరణ్యంలో ఉన్న, ఎడారిలో ఉన్న, ఇలాంటి గొప్ప పరిస్థితుల్లో ఉన్న దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఎలా జరిగిద్దో తెలియదు కానీ అద్భుతంగా ఆ పరిస్థితులన్నీ కంట్రోల్ చేయగలడు. ఆయనకు ఒక సెకండ్ పట్టదు పరిస్థితి మార్చడానికి, ఒక నిమిషం పట్టదు మార్చడానికి. కాకపోతే వీటిలో వెళ్తున్నప్పుడు మనకు మరణమే అనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకు సముద్రం ఎదురైనప్పుడు మేము చావడానికే వచ్చామేమో ఈ పరిస్థితి కనిపించింది. ఈ పరిస్థితికి చావడానికే తెచ్చాడు. ముందు సముద్రము, వెనక శత్రువులు. కొన్నిసార్లు అరణ్యంలో ఎడారిలో కూర్చున్నప్పుడు కూడా అనిపిస్తుంది, ఈ ఎడారిలో ఈ నీళ్ళు లేక చావాల్సిందే, ఈ అరణ్యంలో చావడానికే దేవుడు తెచ్చాడేమో, ఈ నదులు, ఈ అగ్ని నన్ను చంపేసిద్ది అని భయపడతాం కొన్నిసార్లు. కానీ అగ్ని కాలకుండా చేశాడు దేవుడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు మరి అగ్నిలో వేసినప్పుడు అగ్ని వాసన రాలేదంట, వాళ్ళు కాలిపోలేదు. మనం ఈ అనుభవంలో చూసాం, దేవుడు చేశాడు ఇలాంటి కార్యాలు. అగ్ని కాల్చలేదు, సముద్రాల్లో కూడా దారి చూపించాడు, నదుల్లో కూడా బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఎడారి బండని ఎంతసేపు కొడితే నీళ్లు కాదు కదా, చుక్క రావు. బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి, రాయిలో నుంచి నీళ్ళు వచ్చినాయి. అంటే ఒక దేవుడు ఒక సూపర్ న్యాచురల్ పవర్ కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. మన శక్తికి మించి, మన ఆలోచనకి మించి, మన జ్ఞానానికి మించి శక్తి ఉంది, పవర్ ఉంది. అయితే దేవుడు ఎప్పుడు ఇలాంటి కార్యాలు మన విషయంలో జరిగిస్తాడంటే ఆయన మాట ఇచ్చినప్పుడు, ఆయన చేస్తానని చెప్పినప్పుడు, ఆయన మనకు ఈ విషయాలు చెప్పినప్పుడు అప్పుడు సంతోషంగా ఉండగలం, ధైర్యంగా ఉండగలం. నదుల్లో దగ్గర ఉన్నా, అగ్నిలో ఉన్నా, జలాల్లో ఉన్నా, సముద్రం దగ్గర కూర్చున్నా, మహా అరణ్యములో చీకటిలో కూర్చున్నా ఏం భయపడాల్సిన అవసరం లేదు. జీవితంలో ఎన్ని అరణ్యాలు ఎదురైనా, కుటుంబాల్లో అరణ్యాలు ఎదురైనా, దేశంలో, ప్రపంచంలో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నా, దేవుడు ఒక మాట ఇస్తే, దేవుడు మరి నేనున్నాను, నేను ఇలా చేస్తాను అని చెప్పగలిగినప్పుడు నిజంగా అవి ఆయనే దాటించగలడు. అగ్నిని దాటించాడు, సముద్రాలను దాటించాడు, ఎడారులను దాటించాడు, అరణ్యాన్ని దాటించాడు. మహా అరణ్యములో, కాలిన అరణ్యములో నిన్ను మోసిన వాడని నేనే అంటాడు. అరణ్యాలు, ఎడారులు, ఇవన్నీ చాలా కష్టం. అరణ్యంలో జీవితం కష్టం, ఎడారిలో జీవితం కష్టం, సముద్రంలో మరి దారిలో జీవితం కష్టం, అగ్నిలో జీవితం కష్టం. కానీ దేవుడు మాట ఇచ్చినప్పుడు వీటన్నిటిలో కూడా జీవితము హాయిగా ఉండిద్ది. వీటన్నిటిలో కూడా దాటుకొని మనం ముందుకెళ్ళగలము. వీటన్నిటిలో కూడా మరణం మన దగ్గరికి వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు. అంత గొప్ప దేవుడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చింది దేవుడు. కాబట్టి ఈ మాటలను బట్టి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనకున్నాడు. అలాంటి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. నిజంగా అలాంటి దేవునికి మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోలేము. అందుకే మనము ఆహారం వల్ల బ్రతకలేము, కానీ దేవుడి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాం. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఎడారి కూడా నది ఇద్ది. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే అరణ్యము కూడా ఒక ఇల్లు ఇద్ది. దేవుడు మాట ఇచ్చాడంటే సముద్రము కూడా రెండుగా విడిపోయి మనకు దారి ఇస్తుంది. జలాలు కూడా ఎక్కడెక్కడ ఆగి మనకు దారిస్తాయి. అగ్నిలో వెళ్తున్నా కూడా మన కాళ్ళు అగ్ని వాసన కానీ, అగ్ని మంట కానీ, అగ్ని నొప్పి కానీ మనకు తగలకుండా కాపాడుతాడు. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. జలములో వెళ్ళినా కూడా, అగ్నిలో వెళ్ళినా కూడా
కానీ దేవుడు మనకు మాట ఇస్తే వాటన్నిటిలో కూర్చున్నా సరే, వాటన్నిటిలో మరణమే మన ముందు నిలిచినా సరే, అలాంటి గొప్ప పరిస్థితుల్లో మనకేమీ కనిపించకపోయినా సరే, ఆయన విమోచించాడు, ఆయన సృష్టించాడు, పిలిచాడు. భయపడొద్దు అంటున్నాడు. నేను మీకు దేవుణ్ణి, నేనే మీకు రాజుని, నేను మీ రాజుని, నేను మీ దేవుణ్ణి. కాబట్టి సముద్రంలో కూడా దారి చూపిస్తా. పూర్వకాలపు సంగతులు ఆలోచించొద్దు, మునుపటి వాటిని తలంచొద్దు. నేను కొత్త కార్యాలు చేస్తా. అరణ్యాన్ని, ఎండిన ఎడారిని కూడా నదులతో ప్రవహించేటట్టు చేస్తా. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు అలా చేస్తూ వచ్చాడు. ఈరోజు మనకు చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఈరోజు ఒక్కటే మనం దేవుని గురించి, దేవుడు తోడుగా ఉంటే అవి ఎంత గొప్ప కాలిపోయే పరిస్థితులైనా, మునిగిపోయే పరిస్థితులైనా, ఎండిపోయే పరిస్థితులైనా దేవుడు వాటిని దాటించగలడు. వాటిలో మరణించకుండా ముందుకు జీవితాన్ని తీసుకెళ్ళగలడు. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. మాట ఇచ్చే దేవుడు, మాట నెరవేర్చే దేవుడు. ఆయన శక్తికి మించి శక్తి ఎవరికి లేదు. ఆయన జ్ఞానానికి మించి జ్ఞానం ఎవరికి లేదు. ఆయన మాట ఇచ్చాడంటే అది ఆయనే నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని జరిగించేది కూడా ఆయనే. అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. అందుకే ఈ ప్రపంచంలో మనము దేనితో కూడా సాధించుకోలేంది, చేయలేంది దేవుడు మాట ఇస్తే అది ఆరోగ్య విషయంలో అయినా ఆయన చేయగలడు, మరి ఆత్మీయ జీవితంలో చేయగలడు, మరి ఆర్థిక విషయాల్లో చేయగలడు, మన పనుల విషయంలో చేయగలడు, కుటుంబాల విషయాల్లో చేయగలడు, సంఘాల విషయాల్లో చేయగలడు. అవి ఎంత గొప్ప ప్రతికూల పరిస్థితులైనా దేవుడు మనకు దారి చూపించగలడు. సముద్రంలో నడిచిన వాళ్ళు ఎవరూ లేరు, దేవుడు నడిపించిన వాళ్ళు తప్ప. అగ్నిలో పడి కూడా కాలిపోని వాళ్ళు ఎవరూ లేరు, దేవుడు నడిపించిన వాళ్ళు తప్ప. అరణ్యంలో కూడా నదుల్లాగా నీళ్లు తాగిన వారు ఎవరూ లేరు, దేవుడు నడిపించిన తన ప్రజలు తప్ప. అందుకనే మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆ పరిస్థితుల్లో అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆ పరిస్థితుల్లో కూడా దారి చూపించగలిగిన వాడు, ఆ పరిస్థితుల్లో మనం చనిపోకుండా కాలిపోకుండా కాపాడగలిగిన వాడు ఈరోజు ఆరాధించడానికి వచ్చిన దేవుడు. ఈరోజు అలాంటి దేవుడు మనకున్నాడు. అదే ఈరోజు దేవుడు మనకిస్తున్న మాట. అలాంటి దేవుని బట్టి మనం సంతోషించి, అలాంటి దేవుని మనం హృదయపూర్వకంగా ఆరాధిస్తూ, అంత గొప్ప దేవుని పాదాల దగ్గర మనము మన హృదయాన్ని, మనస్సుని పడేసి, దేవా ఇలాంటి దేవుడు నాకున్నందుకై నేను సంతోషిస్తున్నాను ప్రభా. నువ్వుంటే ఎడారిలోనైనా నేను భయపడను, నువ్వుంటే నేను అరణ్యంలో ఉన్నా భయపడను, నువ్వుంటే నేను సముద్రంలో ఉన్నా భయపడను, నువ్వుంటే వడిగడ జల ప్రవాహాల ముందు నేను నిల్చున్నా భయపడను, నువ్వుంటే అగ్నిలో ఉన్నా నేను భయపడను, నువ్వుంటే నదుల్లో పడి వెళ్తున్నా నేను భయపడను. ఎందుకంటే వాటిని దాటించగలిగింది ప్రపంచంలో ఒక దేవుడు మాత్రమే. అలాంటి పరిస్థితుల్లో సహాయం చేయగలిగింది ఒక దేవుడు మాత్రమే. మన శక్తితో కాదు, మన బలంతో కాదు, లేకపోతే మనుషుల సహాయంతో అవ్వదు. అందుకనే దేవుడు సహాయం చేస్తే, దేవుడు మాట ఇస్తే అది ఎంత గొప్ప మాట. నువ్వు జలాల్లో పడి వెళ్తున్నావా, నేను నీకు తోడై ఉంటా. నదుల్లో పడి వెళ్తున్నావా, ఏం చేయవు అవి నిన్ను, పర్లి ప్రవహింపవు, నీ మీదికి రావు. అగ్నిలో వెళ్తున్నావా, కాలిపోవు, జ్వాలలు కాల్చవు. ఎంత గొప్ప మాటలు ఇవి. అరణ్యంలో ఉన్నావా, దారి చూపిస్తా.
ఎడారిలో ఉన్నావా? నీ దగ్గరికి నదిని తీసుకొస్తా. సముద్రం దగ్గర ఉన్నావా? సముద్రంలో నీకు దారి చూపిస్తా. నువ్వు భయపడొద్దు అని చెప్తున్నాడు. భయపడొద్దు, నేను నీకు దేవుణ్ణి, నేను నీకు రాజుని, నేనున్నాను నీకు అంటున్నాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. నేనున్నా, నేను మీ దేవుణ్ణి, నేను సృష్టించింది నేను, నిన్ను పిలిచింది నేను, నిన్ను విమోచించింది నేను, నా సొత్తు నువ్వు, నా సొత్తు అరచేతుల్లో చెక్కుకున్నానంటాడు ఇదే అధ్యాయాల్లో. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. అందుకే అరణ్యాల్లో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ఎడారిలో భయపడాల్సిన అవసరం లేదు. గొప్ప దేవుడు మనకున్నాడు. అగ్నిలో వెళ్తున్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయనా, గొప్ప దేవుడు ప్రభా. నీ గొప్పతనానికి మించి పైన ఎవరూ లేరు ప్రభా. మేము మట్టివారమని తెలుసు. మా ఊపిరి ప్రభా ఉదయం కోస్తే సాయంత్రానికి వాడిపోయే గడ్డి లాంటిదని కూడా తెలుసు ప్రభా. ఊపిరున్నంత వరకే మనిషికి విలువ ప్రభా. నేను ఏదైనా చేయగలడు అనుకుంటాడు, కానీ ఊపిరి తీసివేస్తే ఎంత గొప్పవారైనా సరే, ప్రధానులైనా సరే మట్టికి వెళ్ళాల్సిందే ప్రభా. అలాంటి చిన్న జీవితాలు, చిన్న జ్ఞానము, చిన్న బలము ప్రభా మనుషులవి. కొన్నిసార్లు మా జీవితాల్లో మేము వెళ్తున్న పరిస్థితులు అవి ఎంతో గొప్పవి ప్రభా. కొన్నిసార్లు నదుల్లో బడి వెళ్తున్నట్టు అనిపిస్తుంది, అగ్నిలో బడి వెళ్తున్నట్టు అనిపిస్తుంది ప్రభా. అగ్ని బాధ, నీళ్ళ బాధ. కొన్నిసార్లు సముద్రం దగ్గరికి వచ్చి చుట్టూ చూస్తున్నా కూడా ఎక్కడ దారి కనిపించదు ప్రభా. ప్రవహించే నీళ్ళల్లో దారి, వడిగల జలాల్లో దారి ఎవరు వేయగలరు ప్రభా? మీరు తప్ప. ఈరోజు హృదయపూర్వకంగా ఆరాధిస్తూ సంతోషిస్తున్నాం. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మాకున్నాడు తండ్రి. ఎడారిలోకి నదులు తీసుకొస్తానన్నావు ప్రభా. నదుల దగ్గరికి నన్ను తీసుకెళ్ళలేదు. ఎడారిలో కూర్చున్న వ్యక్తి దగ్గరికి నదులను తీసుకొస్తానన్నావు. అరణ్యంలోకి ప్రభా మీరు వస్తానన్నావు ప్రభా. మనుషుల దగ్గరికి నైనా మీరు అరణ్యాన్ని తీసుకురాలేదు, కానీ అరణ్యంలో కూడా త్రోవ కలగ చేయగలిగిన వాడు. ఈరోజు అరణ్యంలో కూర్చున్నట్టున్నా, ఎడారిలో కూర్చున్నట్టున్నా ప్రభా, అక్కడికే మీ దారి, అక్కడికే మీ నీళ్ళు మీరు ఇవ్వగలిగిన దేవుడు ప్రభా. ఈరోజు మా జీవితాల్లో అరణ్యం ఏంటో నీకు తెలుసయ్యా. ఏ అరణ్యం దగ్గర కూర్చొని దారి కనపడక అలమటిస్తున్నామో నీకు తెలుసు ప్రభా. ఏ ఎడారి దగ్గర కూర్చొని నీళ్లు లేక అలమటిస్తున్నామో నీకు తెలుసు ప్రభా. అవి ఏ నీళ్ళో కూడా నీకు తెలుసయ్యా. ఆ నీళ్ళు లేక ప్రభా ఎండిపోతున్నామో నీకు తెలుసు నాయన. తృప్తి లేక ప్రభా, ఆనందం లేక, సంతోషం లేక ప్రభా, ఆరోగ్యం లేక ప్రభా, ఆర్థికంగా నేను లేక ఏ విషయాల్లో మేము ఎండిపోయి ఎడారిలో కూర్చున్నామో దేవా, అరణ్యంలో కూర్చున్నామో దేవా. ప్రేమ లేక, ఆత్మీయత లేక, సంతోషం లేక ప్రభా, సమాధానం లేక నా ప్రభా, ఎండిపోయిన ఎడారిలో కూర్చున్నట్టు, అరణ్యంలో కూర్చున్నట్టు వీటన్నిటి విషయంలో ప్రభా మేమున్నామో నీకు తెలుసు దేవా. కానీ వాటిలో నువ్వు కూడా గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. నువ్వు మా దేవుడిగా ఉన్నప్పుడు, మా రాజుగా ఉన్నప్పుడు ప్రభా, పూర్వకాల సంగతులన్నీ మాన్పించి, గతంలో జరిగినవన్నీ మర్చిపోమని చెప్పి ఒక నూతన క్రియను చేయగలిగిన దేవుడు అయ్యా. నూతన కార్యాలు చేయగలిగిన దేవుడు ప్రభా, కొత్తగా చేయగలిగిన దేవుడు ప్రభా. పాతవి మర్చిపోయి అద్భుతమైన కొత్త
సంగతులను మొలిపించేటట్టు చేయగలిగిన దేవుడు ప్రభా. ఆకాశమందున్న దేవుడు, ఆయన నిరంతరం పూజించబడుతున్న దేవుడు ప్రభా. నేను నిరంతరము నిద్రపోకుండా, నేను కునకకుండా ప్రభా 24 గంటలు చూస్తూ మమ్మల్ని పరీక్షిస్తూ, నీ కంటికి రెప్పలాగా ప్రభా, నీ కంటికి కనుగుడ్డును ముట్టినట్టుగా నీ కనుపాపను ముట్టినతే ప్రభా, అలాగా మమ్మను కాపాడుతూ వస్తున్నందుకే వందనాలు ప్రభా. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే నీ మాటలను బట్టే దేవా, కేవలం నువ్వు ఇచ్చిన మాటలను బట్టి బ్రతికే ఉన్నాం ప్రభా. ఒకవేళ ఆహారము, డబ్బులు, మనుషుల వల్ల మేము బ్రతికి ఉన్నామంటే అది కాదు ప్రభా. ఎన్నోసార్లు నీ మాటలే, అగ్నిలో, అరణ్యములో, ఎడారిలో నీ మాటలే లేకపోయి ఉంటే ఈ లోకాన్ని ఎప్పుడో మా అంతటా మేమే వదిలిపెట్టే వాళ్ళం ప్రభా. ఈ జీవితంలో పోరాడలేక వదిలేసే వాళ్ళం ప్రభా. అలాగా బ్రతికిచ్చింది, ఈరోజు బ్రతికించి నీ సన్నిధిలో నిలబెట్టింది కూడా నీ మాటలే. ఈరోజు ధైర్యంగా, గర్వంగా చెప్పగలం ప్రభా. నీ మాటలు లేకపోతే మేము బ్రతికే వాళ్ళం కాదు. నీ మాటలు లేకపోతే నేను ఈ శరీరంలో ఈ ఊపిరితో ఉండేవాళ్ళం కాదు ప్రభా. ఆయా పరిస్థితులు, ఆయా పోరాటాల్లో, ఆయా ఇబ్బందుల్లో, ఆయా ఎడారిల్లో, ఆయా దారుల్లో సైతం మమ్మల్ని నడిపించింది, కాపాడింది, మాకు సహాయపడింది నీ మాటలే ప్రభా. నీ మాటలు మీరు ఇవ్వకపోతే ప్రభా ఈరోజు మట్టిలో కూర్చునే వాళ్ళం దేవా. ఈ మాటలు లేక ఎంతోమంది మరణానికి వెళ్ళిపోయారు ప్రభా. ఈ మాటలు లేక ఎంతోమంది జీవితాలు ముగించేశారు ప్రభా. అలాంటి మాటలతో మమ్మల్ని ధైర్యపరిచి మాకు మీరున్నారని చెప్తూ ఇంత గొప్ప కార్యాలైనా చేయగలిగిన వాడవని, అవి ఎలాంటి ప్రభా క్రిటికల్ పరిస్థితుల్లో అయినా, ఎలాంటి ప్రభా ఎవ్వరు మనుషులు చేయలేని పరిస్థితుల దగ్గర కూడా ఉన్నా మీరు చేయగలరని మీరు ఇచ్చిన మాటల్లో మేము చూసాం ప్రభా. హృదయపూర్వకంగా అంత గొప్ప దేవుని మేము ఆరాధిస్తున్నాం. అంత గొప్ప దేవుణ్ణి మేము స్మరిస్తున్నాం ప్రభా. నీకేమి చెల్లించి నీ రుణాన్ని తీర్చుకోలేక ప్రభా, ఈయన మరి దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జలములలో పడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చ జాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను.
శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపిన నా ఎదుటే నిలిచేవ నా ప్రభు. సాతాను సుడిగాలి రేపిన నా ఎదుటే నిలిచేవ నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. కడలేని కడలి తీరము ఎడమాయే కడకున బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన పెరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు. గురిలేని తరుణాలు వేరువగా నాదరినే నిలిచేవు నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
దానియేలు గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాం. దేవుడు రాయించిన దానియేలు గ్రంథం, మరి ఎవరు రాశారో తెలియదు కానీ 2వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అయితే మర్మంలో బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. అంత్యదినములు ఎందుకు కలగబోవు దాన్ని ఆయన రాజగు నెబుకద్నెజరు నాకు తెలియజేసాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు ఆరాధనలో సాయం చేసావు. కొన్ని మాటలు ప్రభా మరి ధ్యానిస్తుండగా సహాయం చేయి ప్రభా. మాకు అవసరమైన మాటలు, తలంపులు నీ వాక్యంలో నుంచి అందించండి బలమైన రీతిలో ప్రభా. నీ శక్తిని, నీ ప్రభావాన్ని, నీ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి సహాయం చేయండి. దానియేలు గ్రంథము ఏ ఉద్దేశంతోనూ బైబిల్ గ్రంథంలో రాయించారో ప్రభా, అందులో జరిగిన మహాకార్యాలు ఎంతో గొప్పవి ప్రభా. అందులో ఈరోజునైనా మేము ఆలోచిస్తున్న తలంపుల్లో ప్రభా మీరు ఉండండి. మాకు కావాల్సిన రీతిలో వాటిని అందించండి. బలమైన రీతిలో నీ మాటలు వినగలిగే కృపను దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దానియేలు గ్రంథంలో దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క రాజ్యము, దేవుడే అన్నిటికీ అందరికీ పైన ఉన్నవాడు, ఈ రాజ్యాలకి మించి, ఈ శక్తులకు మించి ఆయన ఏదైనా చేయగలడు అని చెప్పడానికి చాలా విషయాలు జరిగిస్తూ వచ్చాడు. అందులో ఈ చదువుకున్న అధ్యాయంలో కూడా ఒక విషయాన్ని జరిగిస్తూ వచ్చాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే, ఈ పరిస్థితులు జరిగేటప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు చెరలో ఉన్నారు. మందిరం పాడైంది, జనాలు లేరు, బానిసలుగా ఒక దేశంలో ఉన్నారు. ఏ సపోర్ట్ లేదు, ఏ రాజు ఇశ్రాయేల్ ప్రజలకు లేడు. మరి అందరూ ఒక బానిస బ్రతుకులో ఉన్నారు. వేరే నెబుకద్నెజరు రాజు మరి ప్రపంచం మొత్తాన్ని ఆ రోజు పరిపాలిస్తున్నాడు. ఒక అన్యుడైన రాజు చేతిలో సర్వ అధికారాలు ఆ రోజు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్య మానవుల జీవితాల్లో దేశాల్ని, రాజుల్ని కూడా కంపించేంతగా, దేశ ప్రధానులను, రాజులను సైతము దేవుడు అంటే ఎవరు, మరి దేవుని రాజ్యం అంటే ఏంటి, ఈ రాజ్యాలకు మించి దేవుని రాజ్యం ఉండబోతుంది, ఈ రాజ్యాల తర్వాత ఒక రాజ్యం రాబోతుంది అని చెప్పడము మెయిన్ దానియేలు గ్రంథం యొక్క ఉద్దేశము. దానియేలు గ్రంథంలో రాయించిన సత్యాలు అవి. ఈ అధ్యాయంలో చదువుకున్నప్పుడు దేవుడు మర్మాలు బయలుపరిచేవాడు. ఈ వచనంలో చదువుకున్నప్పుడు దేవుడు మర్మాలు బయలుపరిచేవాడు పరలోకమందు ఉన్నాడు. మర్మాలు బయలుపరిచేవాడు, జ్ఞానవంతుడు, దేవుని రాజ్యాన్ని స్థాపించబోయేవాడు అని చెప్పడం కోసం కొన్ని ఇన్సిడెంట్స్ దేవుడు జరిగిస్తూ వచ్చాడు. దేవుడే మర్మాలు బయలుపరిచేవాడు, దేవుడే జ్ఞానవంతుడు, దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు, ఈ రాజ్యాల తర్వాత దేవుని రాజ్యం రాబోతుంది అని ఒక రాజుకు చెప్పడానికి వాడిన సందర్భాలు, మరి ఆయా పరిస్థితులను దేవుడు కల్పిస్తూ వచ్చాడు. అదే ఈ 2వ అధ్యాయంలో దేవుడు రాయిస్తూ వచ్చాడు. మొదటి వచనం కాంచి చదువుకుంటే నెబుకద్నెజర్ రాజుకు ఒక కల వచ్చింది. ఆ కల చెప్పడానికి అనేకులను పిలిపించాడు. జ్ఞానులను, మాంత్రికులను, శకునగానులను అందరినీ పిలిపించాడు. వాళ్ళందరూ వచ్చారు.
వాళ్ళందరూ వచ్చి కళ చెప్పండి, మేము భావం చెప్తాము అంటే, రాజు అంటాడు, నేను కళ మర్చిపోయాను, దాని భావాన్ని కూడా మర్చిపోయాను అంటాడు. ఇది ఒక భయంకరమైన పరిస్థితి. దేవుడే ఈ సిచ్యువేషన్ అక్కడ రప్పించాడు. ఒక రాజుకు కళ ఇచ్చాడు, కానీ కళను గుర్తుపెట్టుకునే శక్తి లేదు. అంటే దాన్ని ఎవ్వరు తెలుసుకోలేని విధంగా బయలుపరిచాడు. వాళ్ళొచ్చి అడిగారు, మొత్తాన్ని పిలిపించాడు. జ్ఞానులను, శకునగానులను, గారడి విద్య కలిగిన వాళ్ళని, హైలీ టాలెంటెడ్ పర్సన్స్ని అందరినీ పిలిపించాడు. వాళ్ళొచ్చి, రాజా మరి కళ చెప్తే మేము భావం చెప్తామంటే, కళ నేనే ఆడు చెప్పాను, భావం కూడా కళ మీరే చెప్పాలి, భావం మీరే చెప్పాలి అంటే వాళ్ళు ఒకటే అన్నారు. 10వ వచనంలో, భూమి మీద ఏ మనుష్యుడు రాజు అడిగిన దానికి సమాధానం చెప్పజాలడు. ఏ చక్రవర్తి కానీ, అధికారి కానీ, శకున గారడి గాని వద్ద కానీ, గారడి విద్య గాలిని వద్ద కానీ, కల్దీని వద్దను కానీ ఇట్టి సంగతి విచారింపలేడు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైంది. దేవతలు కాక మరెవ్వరు ఈ సంగతి తెలియచెప్పజాలరు. దేవతల నివాసాలు శరీర మధ్య ఉండవు కదా. అంటే దేవుడు ఒక పరిస్థితి ఎలా కల్పించాడంటే, ఒక దేవుడే బయలుపరిచే పరిస్థితి తప్ప, దేవుడే చెప్పే ఒక పరిస్థితి తప్ప, ఏ వ్యక్తి కానీ, ఏ జ్ఞానవంతుడు కానీ, ఏ శకునగానుడు కానీ, ఏ వ్యక్తి కానీ చెప్పనటువంటి ఒక పరిస్థితిని దేవుడు కల్పించాడు. దేవుడు ప్రతి అధ్యాయంలో కూడా ఒక్కొక్క సిచ్యువేషన్ను రప్పించడం, ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితిలో తన్ను తాను బయలుపరుచుకోవడము చాలా అద్భుతమైన దేవుడు అని దానియేలు గ్రంథంలో దేవుణ్ణి బయలుపరుచుకున్నాడు. ఇక్కడ రాజు కళ ఇచ్చాడు, రాజు కళ మర్చిపోయేటట్టు చేశాడు. అది చెప్పడం ఎవరి వల్ల కాలేదు, అది తెలియజేయడం ఎవరి వల్ల కాలేదు. దేవుడు తన జ్ఞానాన్ని బయలుపరిచే ముందు, తాను చేయదలిచింది, చెప్పదలిచింది మనకు వివరించే ముందు, మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులను నడిపిస్తాడు. అవేంటంటే మనకు అర్థం కావు, దానికి పరిష్కారం మన దగ్గర దొరకదు, దానికి ఎక్కడ వెతకాలో, ఏం చేయాలో తెలియదు, దానికి ఈ భూమి మీద సమాధానం దొరకదు. దేవుడు తన శక్తిని బయలుపరచబడే ముందు, దేవుడు తన పరలోక మర్మాన్ని తెలియజేసే ముందు ఇలాంటి పరిస్థితులు గుండా నడిపిస్తాడు. ఏది ముందు చెప్పాడు. ఎన్నో విషయాలు దేవుడు ముందు చెప్పడు. ఇక్కడ కూడా ఎవ్వరూ చెప్పలేనంత, ఎవరు చేయలేనంత ఒక అసాధారణమైన పరిస్థితిని దేవుడు రప్పించాడు. కళ చెప్పాలంట, కళ భావం చెప్పాలంట, ఇది ఎక్కడైనా జరిగిద్దా? అలాగే దేవుడు మాత్రమే చేయగలిగే కొన్ని పరిస్థితులకి ఫస్ట్ నడిపిస్తాడు. యోసేపు జీవితంలో కూడా అలాగే, దావీదు జీవితంలో కూడా అలాగే, అబ్రహాం జీవితంలో కూడా అలాగే. వాళ్ళంతటా వాళ్ళు చేసుకోలేని పరిస్థితి. యోసేపుకు చెప్పలా ముందే, నేను ఐగుప్తులో నేను ఈ విధంగా చేస్తాను అని. దావీదుకు చెప్పలేదు, నేను ఈ విధంగా నీ పేరు, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తానని. అబ్రహాముకు చెప్పలేదు, 100 ఏళ్ళైనా కూడా ఇస్తానని. అంటే వాళ్ళ శక్తి దాటిపోయి, వాళ్ళ బలము దాటిపోయి, వాళ్ళు ఆలోచించనంతగా, ఒక మనుషుడు చేయలేనంత. అందుకే 100 ఏళ్ళ వరకు కూడా, అంటే అబ్రహాము శక్తి అయిపోయేంత వరకు, షారా శక్తి అయిపోయేంత వరకు దేవుడు జరిగించాడు. గొప్ప గొప్ప భక్తులందరి జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే రప్పించాడు. అంటే దేవుడు తన మర్మాన్ని బయలుపరిచే ముందు, తను ఏం చేయాలో తెలియజేసే ముందు, తాను ఏ విధంగా నడిపించబోతున్నాడో తెలియజేసే ముందు, ఎవ్వరూ చెప్పజాలని, తెలుసుకోలేని
పరిస్థితులను జీవితాల్లోకి నడిపిస్తాడు, అనుమతిస్తాడు. అందుకే మనం ముందెళ్ళని మార్గాలు, మనం ఊహించని పరిస్థితులు, ఇలాంటి పరిస్థితి ఒకటి వచ్చిద్దని మనకు తెలియదు. అవన్నీ అనుభవించాకే, వచ్చాకే మనకు అర్థమవుతాయి. అవన్నీ దేవుడు రప్పించి వాటిలో కూడా ఆయన ఎలా చేయగలడో ఆయన తెలియజేస్తాడు. అందుకే ఇక్కడ కూడా ఫస్ట్ కళనిచ్చి, కళను మర్చిపోయేటట్టు చేసి, అది ఎవ్వరూ చెప్పలేనంతగా, దాన్ని ఎవరు తెలుసుకోలేనంతగా పరిస్థితిని దేవుడు రప్పించాడు. ఒకవేళ కళ గుర్తుండింటే దాని భావం చెప్పేవాళ్ళేమో ఈ అధ్యాయం ఇంతటితో క్లోజ్ అయ్యేది, మిగతా వచనాలు రాయబడకపోయి ఉండేవి. సో ఆయన మర్మాలను బయలుపరచబోయే ముందు మర్మాలు ముందు దాచిపెడతాడు. ఏం జరుగుతుందో చెప్పడు, ఆయన జరిగిస్తాడు అంతే. లాస్ట్కి తెలిసింది, ఓహో ఇందుక ఇదంతా జరిగింది అని. మనకు లాస్ట్లో అర్థమైద్ది దేవుడు ఇదంతా దీనికోసం చేశాడా అని. ఫస్ట్లో అర్థం కావు. అలాంటి పరిస్థితులు ఇక్కడ కూడా అనుమతించాడు. అయితే రాజు కోపం వచ్చింది, అత్యాగ్రహం తెచ్చుకున్నాడు, ఒక్కటే ఆజ్ఞ పాస్ చేశాడు, జ్ఞానులందరూ చంపాలి. 13వ వచనంలో జ్ఞానులందరూ చంపబడాలి. అప్పుడు దానియేలు కూడా అతని స్నేహితులను కూడా చంపాలనుకున్నారు. అంటే చంపబడే పరిస్థితి కూడా దేవుడు అనుమతించాడు. కొన్నిసార్లు ఏమి తెలియబడని పరిస్థితులు ఆయనే అనుమతిస్తాడు, చంపబడే పరిస్థితులు కూడా ఆయన అనుమతిస్తాడు. ఒక్కటే ఆజ్ఞ పాస్ చేసిండు, ఈ భావం చెప్పలేదు కాబట్టి జ్ఞానులందరూ చచ్చిపోవాలి. ఆజ్ఞ పాస్ అయింది, శాసనం పాస్ అయింది, జ్ఞానులందరూ చచ్చిపోవాలి. అందులో దానియేలు చనిపోవాలి, దానియేలు స్నేహితులు చనిపోవాలి. మొత్తం పాస్ అయిపోయింది ఆజ్ఞ. జ్ఞానులందరినీ చంపాలి, జ్ఞానులందరినీ చంపాలి, దానియేలు కూడా చనిపోవాలి. దానియేలుతో పాటు ఉన్న 3 స్నేహితులు కూడా చనిపోవాలి. వాళ్ళని కూడా చంపాలని చూశారు. అంటే చంపబడే పరిస్థితులు కూడా, అంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో, ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పకముందు, తెలియజేయకముందు చంపబడే పరిస్థితి కూడా రప్పిస్తాడు. అంటే ఏమి తెలియబడని పరిస్థితి రప్పిస్తాడు. అది ఎవరు తెలుసుకోలేరే మానవుడు ఏం జరుగుతుందో అనేది. చంపబడే పరిస్థితి కూడా ఆయనే రప్పిస్తాడు. అందుకనే మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకమందు ఉన్నాడు అన్నాడు దానియేలు. ఆయన ఆ మర్మం బయలుపరిచే అంతవరకు కూడా ఇక్కడ పరిస్థితులన్నీ సివియర్గా తయారవుతాయి. ఇక్కడ పరిస్థితులన్నీ చంపబడే స్థితికి వెళ్ళిపోతాయి. చంపబడే పరిస్థితి వచ్చింది. దానియేలును, అతని స్నేహితులను కూడా చంపే పరిస్థితి వచ్చింది. మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు ఏం చేయబడుతున్నాడో తెలియనప్పుడు కొన్ని మరణాలు మన దగ్గరికి వచ్చి నిలబడతాయి, కొన్ని చావు, కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే దేవుడు ఏం చేయదలిచిండో అక్కడ మనకు తెలియబడకముందు, దేవుని మర్మం ఏంటో అక్కడ మనం గ్రహించకముందు అక్కడ మరణం మనకు ఎదురు చూస్తుంటుంది. ఆ విషయంలో ఇంకా ఇంతే చచ్చిపోయిన పరిస్థితిని అక్కడ అనుభవిస్తాం. అక్కడ నశించిపోయే పరిస్థితి, అక్కడ లైఫ్ అయిపోయే పరిస్థితి, జీవితం అయిపోయే పరిస్థితి అది ముందు కనిపిస్తుంది. ఇక్కడ అదే కనిపించింది, జ్ఞానులందరూ చనిపోవాలి, జ్ఞానులందరూ చచ్చిపోతున్నారు. ఇదే వార్త, ఇదే మొత్తం హల్చల్ చేసింది ఆ రాజ్యంలో. రాజు ఆజ్ఞ ఇచ్చాడు, జ్ఞానులు చచ్చిపోతున్నారు, దానియేలు అతని స్నేహితులు కూడా చనిపోతున్నారు. దేవుడు చెప్పలా, నేను బయలుపరుస్తా కళ ద్వారా, దానియేలు చెప్తాడని చెప్పలే. ఇక్కడ ఆజ్ఞ పాస్ అయ్యేటప్పుడు చెప్పలా. మళ్ళీ ఇది ఆగిద్దని ఎవరికి తెలియదు, ఎవరు ఊహించలేదు కూడా. ఈవెన్ దానియేలు కూడా ఊహించుండడు ఈ ఆజ్ఞని ఎట్లా ఆపాలనేది.
ప్రార్థన చేద్దాం అనుకున్నాడు తప్ప దేవుడు కన్ఫామ్గా చెప్తాడు, చెప్తే నేను చెప్తానని ఆయన అనుకుని ఉండకపోయిండొచ్చు. కాబట్టి చంపబడే పరిస్థితి కూడా ఆయనే రప్పిస్తాడు. చంపబడే పరిస్థితి మొదటిది తెలియబడని పరిస్థితులు వస్తాయి. ఏం తెలియదు ఆయన బయలుపరిచే వరకు. చంపబడే పరిస్థితులు వస్తాయి. ఏం జరుగుతుందో తెలియదు. దేవుడు ఏం మాట్లాడినప్పుడు దాన్ని ఎలా బయటికి తీసుకొస్తాడో, దాన్ని ఎలా తప్పిస్తాడో అప్పుడు చెప్పడు. డైరెక్ట్ దేవుడు చేయలా. ఒకటాన్ని ఒకటి, ఒకదానమ్మటి ఒకటి. అందుకనే కొన్నిసార్లు చంపబడే పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు మర్మాలు బయలుపరచగలిగిన వాడు, ఆలోచన చెప్పగలిగిన వాడు, జ్ఞానవంతుడు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఏదైనా చేయగలిగిన వాడు. అందుకనే కొన్నిసార్లు చంపబడే పరిస్థితులు వస్తాయి. అయితే దానియేలు ఏం చేస్తాడంటే పోయి తన స్నేహితులందరినీ పిలుచుకొని 17వ వచనం కానుంచి మరి దేవునితో కూడా ప్రార్థన చేస్తాడు. దేవుని కటాక్షం పొందుకాలని ఆయన వేడుకుంటా వస్తారు. అప్పుడు రాత్రి దేవుడు తన దర్శనం చేత దానియేలుకు ఆ మర్మాన్ని బయలుపరిచాడు. అప్పుడు దానియేలు స్తుతించి, దేవుడు జ్ఞానబలం గలవాడు, యుగములన్నిట ఆయన నామం స్తుతినందును గాక, ఆయన కాలంలో సమయాలను మార్చివాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించి ఉన్నవాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నవి. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. ఇక్కడ దేవుడు దానియేలు వెళ్ళి ప్రార్థన చేస్తే మర్మాన్ని బయలుపరిచాడు, మర్మాన్ని తెలియజేశాడు. దర్శనంలో కలను చెప్పాడు, కలను భావం చెప్పాడు. ఇది 3వ స్టెప్. అంటే కొన్నిసార్లు తెలియబడని పరిస్థితిలో ఉంటాం, చంపబడే పరిస్థితి దగ్గర వస్తుంది. అల్టిమేట్గా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచాడు. అంటే ఒక సీక్వెన్స్లో దేవుడు జరిగిస్తూ వచ్చాడు. అదే కళ దానియేలుకు వచ్చి దానియేలు వెళ్ళి చెప్పింటే రాజు నమ్మేవాడు కాదు. కళ ఏమో నెబుకద్నెజరుకు వచ్చింది, వచ్చిన కళ మర్చిపోయేటట్టు నెబుకద్నెజరుకు చేశాడు. వాళ్ళందరి ద్వారా అక్కడ కాలేదు. అందరు చంపబడాలి, అప్పుడు దానియేలు కూడా చంపబడాలి. కానీ అంత ఘోరమైన పరిస్థితి ఆ రోజు ప్రపంచం మొత్తంలో జరుగుతున్నప్పుడు ఒక్క ప్రార్థన ద్వారా మొత్తాన్ని దేవుడు మార్చేశాడు. ఒక్క ప్రార్థన ద్వారా దానియేలుకు ఒక విషయాలు తెలియజేయడం ద్వారా మొత్తం మారిపోయింది. దానియేలు బ్రతకడమే కాదు, జ్ఞానులందరూ బ్రతికారు. రాజుకెళ్ళి చెప్తాడు. అదే మాట మనం చదువుకున్నాం. ఈ విషయాన్ని రాజా ఎవరూ చెప్పలేరు. 27వ వచనంలో జ్ఞానులైనా, గారడి విద్య గలవారైనా, శకునగానురైనా, జ్యోతిష్కులైనా నువ్వు అడిగిన మర్మాన్ని ఎవరు చెప్పలేరు. కానీ అయితే మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకమందున్నాడు. ఆయన నీకు అంత్యదినంలో కలిగేదాన్ని బయలుపరిచాడు. దేవుడు మాత్రమే బయలుపరిచేవాడు. దేవునికి మాత్రమే మర్మాలు తెలుసు. రాజులు, మంత్రులు, జ్ఞానులు ఎవ్వరికి తెలియదు అనే ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, అక్కడ స్థాపించడానికి ఇదంతా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఒక దేవునికే మొత్తం మర్మాలు తెలుసు. ఒక దేవునికే ఏం జరగబోతుందో తెలుసు. ఒక దేవునికే ప్రపంచంలో ఏం చేయబోతున్నాడో తెలుసు. ఏ మానవుడు అది తెలుసుకోలేడు, ఏ రాజు తెలుసుకోలేడు, ఏ జ్ఞాని తెలుసుకోలేడు. మర్మాలను బయలుపరిచే దేవుడు ఒక్కడే మర్మాలు బయలుపరిచేది. అది కూడా దానియేలు దేవుడు. దానియేలు ప్రార్థించిన దేవుడే బయలుపరిచేవాడు అని చెప్పి
రాజుకు తెలియజేయడానికి, రాజ్యంలో ఉన్న జ్ఞానులకు తెలియజేయడానికి, ప్రజలందరికీ తెలియజేయడానికి ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు జరిగిస్తూ వచ్చాడు. తన్ను తాను బయలుపరుచుకోవడానికి. చెరలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. అసలు దానియేలు స్నేహితుల పేర్లన్నా కూడా తెలియదు. దేవుడనే పేరు అసలుకే తెలియదు. అలాంటి ఒక భయంకరమైన పరిస్థితిలో దేవుడు తన్ను తాను ఎంత గొప్ప చేసుకున్నాడంటే, నెబుకద్నెజర్ నోట దానియేలు దేవుడే దేవుడు, మర్మాలు బయలుపరిచేది దానియేలు దేవుడే, దేవుడు బయలుపరిచేది దానియేలు దేవుడే. అక్కడ దానియేలు కూడా చెప్తాడు, నేనేదో జ్ఞానం ఉందని వీళ్ళందరికంటే నాకు తెలివి ఉందని చెప్పలేదు రాజా, నీకు చెప్పడం కోసమే ఇది నాకు బయలుపరిచాడు అని చెప్పి 30వ వచనంలో చెప్తాడు. ఇతర మనుషుల కంటే నాకు తెలివి ఉందనో జ్ఞానం ఉందో అని చెప్పలేదు, నీకు తెలియడానికే నాకు బయలుపరిచాడు. దేవుడేదో మనకు టాలెంట్ ఉందని దేవుని విషయాలన్నీ తెలియజేయడు. ఇతరుల కోసం, ఇతరులు తెలుసుకోవడం కోసం మనకు అందిస్తాడు, ఇతరులకు చెప్పడానికి మనకు అందిస్తాడు. అందుకనే వెర్రివారికి కూడా దేవుని జ్ఞానం ఇచ్చి, వెర్రివారిని మరి లోకంలో బలహీనల్ని తన సువార్తను అందించి తన విషయాలు తెలియజేయగలిగే శక్తిని ఇచ్చాడు. దేవుడేదో మన గొప్ప కోసం, మన పేరు కోసం దేవుని విషయాలు బయలుపరిచాడు. దానియేలు అది గ్రహించాడు. నాకు జ్ఞానం ఉందనో, నేను పెద్ద గ్రేట్ పర్సన్ అనో దేవుడు నాకు రాత్రి బయలుపరచలేదు. మీరు అది తెలుసుకోవాలి, మీరు తెలుసుకొని దాని విషయంలో జాగ్రత్త పడాలి. మీకు అది అర్థం కావడానికే దేవుడు బయలుపరిచాడు తప్ప, నాకు జ్ఞానం ఉందనో, ఇతరుల కంటే నేను గొప్పనో, వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం ఉందని కాదు అంటున్నాడు. దేవుడు మనకు కొన్ని విషయాలు తెలియజేసేది మనం ఏదో జ్ఞానం ఉందని కాదు, ఇతరులకు చెప్పడం కోసమే, ఇతరులకు అందించడం కోసమే, ఇతరులకు తెలియజేయడం కోసమే. ఇక్కడ దానియేలు కూడా చెప్తున్నాడు, ఈ విషయాలన్నీ రాజా మీకు తెలియజేయడం కోసమే నాకు బయలుపరిచాడు తప్ప వేరే వాళ్ళ కోసం కాదు అని చెప్పి ఇంకా కళను చెప్తూ వచ్చాడు. ఈ కళ చాలా గొప్పది, చాలా వచనాల్లో రాస్తూ వచ్చాడు. రాజా ఒక ప్రతిమను చూశారు, ఆ ప్రతిమకి శిరస్సు మేలిమి బంగారు, తర్వాత దాని రొమ్ము భుజాలు వెండివి, దాని ఉదరము తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదంలో ఒక భాగం ఇనుపది, ఒక భాగం మట్టిది. చేతి సహాయం లేకుండా ఒక తీయబడిన రాయి మరి ఆ ప్రతిమ యొక్క పాదాల మీద పడి దాని మీద తుత్తునీలుగా విరగ్గొట్టేనని చెప్పి కళను చెప్పి దాని భావం చెప్తూ వచ్చాడు. రాజా ఆ శిరస్సు మీరే, మీ శిరస్సు తర్వాత వేరే ప్రభుత్వం వచ్చిద్ది, తర్వాత ఇంకొక ప్రభుత్వం వచ్చిద్ది, తర్వాత 4వ రాజ్యం వచ్చిద్ది. వీటన్నిటి తర్వాత దేవుని రాజ్యం వచ్చిద్ది. 44వ వచనంలో ఈ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికే కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ చెదరగొట్టి పగలగొట్టి నిర్మూలం చేయును, కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. ఈ రాజుకు గొప్ప విషయాన్ని దేవుడు తెలియజేశాడు. రాజా మీ రాజ్యం వచ్చిద్ది, మీరు చనిపోయిన తర్వాత వేరొక రాజ్యము వచ్చిద్ది, తర్వాత 3వ రాజ్యం వచ్చిద్ది, 4వ రాజ్యం వచ్చిద్ది. ఈ రాజ్యాలన్నీ పోయిన తర్వాత దేవుడు, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానికి నాశనం ఉండదు, ఆ రాజ్యం పొందిన వాళ్ళకే తప్ప వేరే వాళ్ళకి చెందదు. ఈ రాజ్యాలన్నిటినీ చెదరగొట్టి పగలగొట్టి నిర్మూలన చేస్తుంది. అది యుగ యుగములో నిలిచిద్ది. ఈ యొక్క వచనాన్ని ఆ రాజుకు తెలియజేయడానికి దేవుడు ఇంత డ్రామా, ఇంత పరిస్థితులను, ఇంత ఈ నాటకీయమైన ఈ చరిత్రను ఇవన్నీ జరిగిస్తూ వచ్చాడు. దేవుని రాజ్యం రాబోతుంది, ఈ రాజ్యాలన్నీ పోతున్నాయి, ఈ రాజ్యాలన్నీ లేకుండా పోతాయి.
రాజుకే, వేరే రాజుకే చెప్పాడు, నెబుకద్నెజరు నీ రాజ్యం పోద్ది, నీ తర్వాత రాజ్యం తర్వాత రాజ్యం తర్వాత 4 రాజ్యాలు అయిపోయిన తర్వాత దేవుని రాజ్యం రాబోతుంది. దేవుని రాజ్యంలోకి అనేకులు రాబోతున్నారు. ఆ రాజ్యం ఎప్పుడూ ఉంటుంది. ఆ రాజ్యం పొందినోళ్ళకి తప్ప వేరే వాళ్ళకు రాదు. అందుకే ఈ 4 రాజ్యాల తర్వాత యేసుప్రభు రాజ్యం వచ్చింది. యేసుప్రభు పుట్టాడు. నెబుకద్నెజర్ తర్వాత, మాదీయుల తర్వాత, గ్రీకీల తర్వాత, రోమా తర్వాత దేవుని రాజ్యం క్రీస్తు పుట్టి, క్రీస్తు ద్వారా పరలోక రాజ్యం సమీపించిందని స్వార్థమానం ప్రకటించి ఆ రాజ్యంలోకి అందరూ ఆహ్వానించబడి చేర్చబడుతూ ఒక రాయితో స్టార్ట్ అయిన రాజ్యం ఈరోజు కొన్ని వేల లక్షల కోట్ల మందికి వెళ్ళిపోయింది. చిన్నగా స్టార్ట్ అయిన ఈ రాజ్యం ఈరోజు దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఒక సైడ్ వచ్చి, మిగతా వాళ్ళు ఒక సైడ్ వస్తే దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఏ దేశంలో అయినా ఇంత జనాభానే ఉంటుంది, ఏ రాజు కింద అయినా ఇంత జనాభానే ఉంటుంది. కానీ ఈ రాజు వచ్చి ఆయా దేశంలో, ఆయా ప్రజల్లో, ఆయా మతాల్లో ఉన్న వాళ్ళందరినీ తన రాజ్యంలోనికి తీసుకొచ్చాడు. ఇది క్రీస్తు రాజ్యం, ఇది శాశ్వత రాజ్యం. ఇదే దేవుడు ఈ భూమి మీద చేయబోయే ఆఖరి ప్రయత్నం. ఈ రాజ్యాలు, ఈ రాజులు మొత్తాన్ని తీసివేస్తా అన్నాడు. అది ఒక సూపర్ పవర్ కలిగిన నెబుకద్నెజర్ రాజుకి. అప్పట్లో సూపర్ పవర్ కలిగిన రాజ్యం బబులోను రాజ్యం, అగ్రరాజ్యం. అప్పుడు నీ రాజ్యం గొప్ప అనుకుంటున్నావు, నీ రాజ్యాల తర్వాత నేను రాజ్యాన్ని స్థాపించబోతున్నా. నా రాజ్యం శాశ్వతము, నా రాజ్యమే అంతముండేది. ఈ విషయాన్ని బయలుపరచడానికి దేవుడు ఒక కళను రప్పించి, ఆ కళ మర్చిపోయేటట్టు చేపించి, దానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. ఒక దానియేలు ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. లాస్ట్కి వచ్చేసరికి దేవుడు ఆయన మర్మాలు బయలుపరిచేవాడు, దేవుడు ఆయన జ్ఞానవంతుడు, దేవుని రాజ్యము దేవుడు స్థాపించబోతున్నాడు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడే ప్రపంచంలో ఏమి జరగబోతుందో తెలియజేసేవాడు, మర్మాలు తెలియజేసేవాడు. ఈ రాజ్యాలన్నిటి మీద రాజ్యం ఆయనదే, రాజ్యాన్ని స్థాపించబోయేది ఆయన అని అప్పట్లో 120 సంస్థానాలకి అధిపతిగా ఉన్న నెబుకద్నెజర్ రాజుకి, ప్రపంచంలో మొత్తం రాజ్యాన్ని ఆధీనం చేసుకున్న ఆయనకి చెప్తుంది ఏంటంటే, నీ రాజ్యం కాదు, నీ తర్వాత నేను రాజ్యం స్థాపించబోతున్నా. ఈరోజు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన, ఈరోజు మన దేవుడు ఈ రాజ్యాలన్నిటి మీద రాజు. ఏ ప్రెసిడెంట్లకి ప్రెసిడెంట్ ఆయన, ఏ ప్రెసిడెంట్ను ఉంచాలో ఏ ప్రెసిడెంట్ తీసేయాలో ఆయనకి తెలుసు. అందుకనే 20 వచనాలు చెప్పాడు, ఆయన కాలాల్ని సమయాలను మార్చువాడయ్యుండి రాజులను త్రోసివేయచ్చు నియమించేవాడు, వివేకులకు వివేకం ఇస్తాడు, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించేవాడు. రాజులను నియమించేవాడు, తీసేసేవాడు. ఈ లోక రాజ్యాలన్నీ నియమించింది ఆయనే, తీసేసేది ఆయన. మొత్తము ప్రపంచం మొత్తం రాజుల మీద రాజు ఆయన, ప్రధానుల మీద ప్రధాని ఆయన, దేవుడు ఆయన. ఒక చెరలోకి వెళ్ళిన ఒక సామాన్య ప్రజలు, ఒక యవనస్తులు, ఒక బానిస బ్రతుకుతున్న వాళ్ళ ద్వారా దేవుడెవరో, దేవుడు అంటే ఏందో, దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో, దేవుడు ఈ రాజ్యాలకు మించి రాజు, దేవుడు ఏం చేయబోతున్నాడో అన్న క్లారిటీని ఈ అధ్యాయంలో నెబుకద్నెజరుకు బయలుపరుస్తూ వచ్చాడు. దేవుడే జ్ఞానవంతుడు, దేవునికే మర్మాలు తెలుసు, దేవుడే తన రాజ్యాన్ని ఈ రాజ్యాల తర్వాత స్థాపించబోతున్నాడు. ఈరోజు ఈ వాక్యం మనకెందుకంటే, అలాంటి గొప్ప దేవుడు, ఈ దానియేలు గ్రంథం రాయించడానికి మెయిన్ ఉద్దేశము దేవుడెవరు, దేవుడు ఏం చేయబోతున్నాడు అని ఒక అసాధారణమైన పరిస్థితులు కల్పించి, మరి ఒక దేవుడే ఈ పరిస్థితుల్లో చేయగలడన్న విషయాల్ని రాజుకు సైతము,
రాజుకు సైతము తెలియజేశాడు. అప్పుడు రాజే ఆశ్చర్యపోతాడు. రాజు ఆశ్చర్యపోయి, ఈ మర్మాలు బయలుపరచుటకు నువ్వు సమర్థమైతివే, నీ దేవుడే దేవతలకు దేవుడు, రాజులకు ప్రభు, మర్మాలను బయలుపరిచేవాడు అయి ఉన్నాడని దానియేలుకు చెప్తాడు. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అతని గొప్పగా చేసి దానాలు ఇచ్చి సంస్థాన అధిపతిగా, మరి బబులోను జ్ఞానుల్లో ప్రధానిగా నియమించాడు. రాజుకు చెప్తున్నాడు, రాజు అంటున్నాడు, నీ దేవుడే దేవుడు, నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు రాజు ప్రభు అని నెబుకద్నెజరు నోటి నుంచి చెప్తున్నాడు. దేవుడు అనుకుంటే ఎవరి నోట్ల నుంచి ఆయన దేవుడు అని చెప్పించగలడు. ఎవరి నోట్ల నుంచి అయినా ప్రధానులైన నోట్ల నుంచి కూడా చెప్పించగలడు. అందుకనే ఒకరోజు ప్రతి వాని మోకాలు వంగాలి, ప్రతి వాని నాలుక యేసు ప్రభువే దేవుడని ఒప్పుకునేటట్లు ఆయన చేయబోతున్నాడు. అందుకనే యేసుక్రీస్తును అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. మహిమ సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆయన రాజుగా చేశాడు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైంది. ఆయన రాజ్యానికి అనేకులు వెళ్తున్నారు. ఆయన రాజ్యంలో అనేకులు వెళ్ళమన్నాడు. ఆ రాజ్యంలో చేరడానికి ప్రయత్నం చేయమన్నాడు. ఆ రాజ్యమే శాశ్వత రాజ్యం. ఈ భూమి ఆకాశాలు అన్నీ గతిస్తాయి, ఈ రాజ్యాలు గతిస్తాయి, ఈ మనుషులందరూ గతిస్తారు, దేవుని రాజ్యమే ఉండబోతుంది అని ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఒక రాజుకు పరలోక రాజు అయిన దేవుడు బయలుపరిచాడు. దానికి చెరలో ఉన్న ఒక అసాధారణమైన మనుషుల్ని, యవన బిడ్డల్ని వాడుకొని వాళ్ళ దేవుడు ఆయన, ఆ దేవుని మనము నమ్మాలి, ఆ దేవుడే దేవుడు అన్న ఒక గొప్ప స్టేట్మెంట్ ఇప్పించాడు. అలాంటి గొప్ప దేవుడు. అందుకనే మనము ఈరోజు ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఆయన గురించి మనం వింటున్నప్పుడు, ఆయన మర్మాలు బయలుపరిచేవాడు, జ్ఞానవంతుడు, రాజులను మార్చేవాడు, ఒకరోజు తన రాజ్యాన్ని స్థాపించేవాడు. ఆయనకు వేరుగా ఎవరు లేరు, మొత్తం ఆయనదే, అదే ఏదైనా చేయగలడు. మరణం తప్పించగలడు, ఏం తెలియని పరిస్థితుల్లో చావును తప్పించగలడు, సత్యాన్ని బయలుపరచగలడు, వేరే వాళ్ళకి ఇవ్వడం కోసం అవసరమైతే తన విషయాలను బయలుపరచగలడు. అది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తెలియజేయబడినట్టు చేయగలడు. దానికోసం ఈ దానియేలు 2వ గ్రంథంలో ఒక అద్భుతమైన విషయాల ద్వారా నెబుకద్నెజరు రాజుకి ఈ రాజ్యాల తర్వాత ఒక రాజ్యం రాబోతుంది, అది నాది, నేనే ఆ దేవుణ్ణి అని చెప్తూ ఒక గొప్ప విషయాన్ని సంఘటన ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. అందుకనే దేవుడు ఏ విషయాన్ని డైరెక్ట్గా చెప్పడు. అందుకే ఆయన మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకమందు ఉన్నాడు అని దానియేలు చెప్పాడు. మర్మాలను బయలుపరిచే దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో జరిగే ప్రతిదీ ఆయనకు తెలుసు. ప్రపంచంలో జరిగే ప్రతిదీ ఆయనకు తెలుసు. ఏం జరగబోతుందో తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు, ఏం చెయ్యబోతున్నాడో తెలుసు. అన్నిటినీ కంట్రోల్ చేయగలిగిన వాడు, అన్నిటి శక్తిని దాటి రాజులను కూడా తన వైపు తిప్పుకోగలిగిన వాడు. అలాంటి దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాం. అలాంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. తన గురించి బయలుపరచుకోవడానికి తగిన పరిస్థితులు ఆయనే కల్పించేవాడు. చంపబడే పరిస్థితి ముందు రప్పిస్తాడు, తెలియబడని స్థితికి ముందు రప్పించవచ్చు. వీళ్ళు ఏమి చెప్పలేకపోయారు, ఎవరు చెప్పలేరు అన్నాడు. అందరూ చనిపోయబడే పరిస్థితిని కానీ ప్రార్థించుట ద్వారా తెలియజేసి తానేందో తానేం చేయబోతున్నాడో చెప్పి, తానే దేవుణ్ణి, తానే రాజ్యాన్ని స్థాపించబోతున్నా, మీవన్నీ తాత్కాలిక రాజ్యాలు, నాదే పర్మనెంట్ రాజ్యము. ఆ రాజ్యం ఎవరికి పొందుతారో వారికి తప్ప వేరే వారికి రాదు. శాశ్వత రాజ్యము. ఈ రాజ్యాలకి, గవర్నమెంట్లకి, అధికారులకి, రాజులకి, ప్రభుత్వాలకి ఆయనే గొప్పవాడు, ఆయన మించినవాడు. సమయాలను, కాలాలను ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఏ టైంలో ఏ కాలంలో ఏ సమయములో ఎవరిని రాజుగా చేయాలో ఆయన రాజుగా చేయగలడు.
త్రోసివేయగలిగిన వాడు, అధికారాలు మార్చగలిగిన వాడు, ప్రభుత్వాలు మార్చగలిగిన వాడు. దేవుడిచ్చిన అధికారం. అందుకే అంటాడు యేసుప్రభు చనిపోయే ముందు, పైనుంచి నీకు అధికారం ఇస్తే తప్ప నువ్వేం నన్ను చేయలేవని. ఈ రాజ్యాలన్నీ దేవుడిచ్చాడు. ఇప్పుడున్న ప్రభుత్వాలు, గవర్నమెంట్లన్నీ దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ రాజ్యాలు ఈ లోకంలో ప్రతి దేశం పరిపాలిస్తుందంటే ఇది దేవుడు. కానీ ఈ రాజ్యాలను తీసివేసి, ఈ గవర్నమెంట్లన్నీ తీసివేసి ఆయన రాజ్యాన్ని స్థాపించబడబోయేదే. అదే లాస్ట్లో జరిగేది, అదే ఇంకా చివరిది. ఆ రాజ్యం ఈ రాజ్యాల్లాగా మారిపోదు. రాజులు మారరు, రాజ్యాలు మారవు. కొన్ని రోజుల నుండి వేరే వాళ్ళకి వెళ్ళిపోయే రాజ్యం కాదు. ఒక సంవత్సరం ఒకరు గెలిచి తర్వాత ఇంకొకరు గెలిచే రాజ్యం కాదు అది. అలాంటి రాజ్యాన్ని స్థాపించబోయేవాడు ఒకడు పరలోకమందు ఉన్నాడు, ఆయనే దానియేలు దేవుడు అని చెప్పడానికి నెబుకద్నెజర్ రాజుకు దేవుడు కలనిచ్చి దాన్ని మర్చిపోయేటట్టు చేసి, అందరు చంపబడే విధంగా ఆజ్ఞను రప్పించి, మరి ఆ విషయాన్ని ప్రార్థించడం ద్వారా దానియేలుకు తెలియజేసి మర్మాలను బయలుపరిచి, దానియేలు కూడా ఇదేదో నా కోసము కాదు, నేనేదో చెప్పగలనని కాదు, దేవుడు చెప్పాలనుకున్నాడు అందుకే చెప్తున్నానని చెప్పి, దేవుని గొప్పతనాన్ని కూడా దానియేలు ద్వారా దేవుడు చెప్పించుకొని, ఈ ప్రపంచానికి మొత్తం రాజు ఆయనే, దేవుడు ఆయనే, రేపు దేవుడిగా రాజుగా శాశ్వతంగా ఉండేది ఆయననే ఒక గొప్ప సందేశాన్ని, మెసేజ్ని అగ్రరాజ్యంగా ఉన్న బబులోను రాజ్యానికి ఆ రోజు దేవుడు తెలియజేశాడు. ఈరోజు అంత గొప్ప దేవుడు మనకున్నాడు, అంత గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు ఉన్నాడు. యూనివర్సల్ బాస్ అయిన, ప్రపంచానికి బాస్ అయిన, ఏదైనా చేయగలిగిన దేవుడు ఈరోజు మనకున్నాడు. ఆయన పాదాల దగ్గర సాగిలపడగలగాలి, ఆయన దగ్గర మనం వినయంగా మరి మోకరిల్లగలగాలి. ఆయన ఏదైనా చేయగలడని చెప్పి ఆయన మనం గౌరవించగలగాలి. ఆయన శక్తి, గొప్పతనం, మర్మము, జ్ఞానము ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉంది. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. ఈరోజు మనం నమ్ముకున్న దేవుడు, మనం వింటున్న దేవుడు, మనతో మాట్లాడిన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈరోజు మనం తెలుసుకోగలగాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంత ప్రభావము, ఎంత మర్మము కలిగిన దేవుడో తెలుసుకోగలగాలి. ఆయన ఎదుట మనం సాగిలపడగలగాలి. ఆయన బట్టి మనం ధైర్యంగా బ్రతకగలగాలి. ఆయన ఉన్నాడు కాబట్టి ఈ దేశం గురించి, ప్రపంచాల గురించి, మనుషుల గురించి ఆయనకు చెప్పగలగాలి, ఆయనతో మాట్లాడగలగాలి. దానియేలు అదే చేశాడు. ఒక అసాధారణమైన చెరలోకి వెళ్ళిన వాళ్ళ ద్వారా వాళ్ళ దేవుడు ఎవరో దేవుడు చెప్పించుకున్నాడు. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇంతవరకు ఈ ఆరాధనలో సాయం చేసినందుకే వందనాలు. ఎంత గొప్ప దేవుడో ఈ దానియేలు గ్రంథం రాయించకపోతే మాకు తెలిసేది కాదు ప్రభువా. ఒక చెరలోకి వెళ్ళిన సాధారణ మనుషులు ప్రభువా, బానిసలుగా బ్రతుకుతున్నారు. అగ్రరాజ్యము ప్రభా, నువ్వు దేవుడు అంటే తెలియని నెబుకద్నెజరు ప్రభా, నువ్వంటే ఎవరో తెలుసుకోగలిగే ఆ గొప్ప ధన్యత ఇచ్చారు ప్రభా. రాజ్యాలను స్థాపించబోయేది నువ్వు, శాశ్వత రాజ్యాన్ని ఒకరోజు ఈ భూమి మీదకి తీసుకొచ్చేది నువ్వు, ఈ రాజ్యాలన్నీ తీసివేయగలిగిన వాడవు నువ్వు దేవా. అంత గొప్ప దేవుడు మాకున్నందుకే వందనాలు. అంత గొప్ప దేవుని మేము ఆరాధిస్తున్నాం, అంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం, అంత గొప్ప దేవుని మేము ఆరాధిస్తున్నాం. ఇలాంటి దేవుని బట్టి నిండు మనసుతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇలాంటి దేవుడు మాకున్నందుకే వందనాలు ప్రభువా. మర్మాలను బయలుపరిచే దేవుడు, జ్ఞానాన్ని తెలియజేసే దేవుడు, అంధకారంలోని మరుగు మాటలను బయలుపరిచే దేవుడు. ఈరోజు మా జీవితాల్లో జరిగేవి నీకు తెలుసు ప్రభువా. ఏ పరిస్థితి ఎందుకు రప్పించారో మీకు తెలుసు ప్రభువా. అందులో మీ జ్ఞానాన్ని, మీ మర్మాలను మేము తెలుసుకోగలగడానికి సహాయం చేయండి. ఈ ప్రపంచంలో జరుగుతున్నవన్నీ మీకు తెలుసు ప్రభువా.
ఈ రాజ్యాల తర్వాత మీ రాజ్యాన్ని స్థాపించబోతున్నారు. అలాంటి గొప్ప దేవుడవు. రాజ్యాలకు పైన రాజ్యం మీది. దేవతలకు పైన దేవుడవు మీరు ప్రభువా. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఈరోజు అంత గొప్ప దేవుడు అయినందుకే వందనాలు తండ్రి. ఇలాంటి దేవుడు మాకున్నందుకై వందనాలు ప్రభువా. నీ గొప్పతనాన్ని వర్ణిస్తూ, నీ గొప్పతనాన్ని తలబోయిచ్చు ప్రభువా. నువ్వు ఏదైనా చేయగలవు, ఎవరి ద్వారా అయినా చేయగలవు. దానికి ఎలా, ఎప్పుడు, ఏం చేయాలో కూడా చేయగలవు. మా జీవితాల్లో కూడా ఏ ఏ పరిస్థితులు ఎందుకు రప్పించారో, వాటి ద్వారా ప్రభువా ఏమేమి చిత్తాన్ని మేము బయలుపరిచేది తెలుసుకోవాలో మాకు తెలియచేయండి ప్రభువా. నీ ఆలోచనలు తెలియచేయండి, నీ మర్మాలు తెలియచేయండి. దాని తర్వాత మీరు ఏం జరిగించబోతున్నారో తెలియచేయండి ప్రభువా. వాక్యాన్ని నాలో అందరిలో ఫలింపచేయండి. వారమంతా సహాయం చేయండి ప్రభువా. నీ సన్నిధిని, శక్తిని, ప్రభావాన్ని మేము అనుభవపూర్వకంగా అనుభవించడానికి సహాయం చేయండి ప్రభువా. అన్ని విషయాల్లో మీరే కృప చూపించండి ప్రభువా. ఈరోజు సార్వత్రిక సంఘాలు, విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి. దేశాలను, ప్రపంచాలను, రాజులను జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ ఆధీనంలో ఉంచుకోండి. సమాధానము ప్రభువా, నెమ్మది దయచేయండి. యుద్ధాలు జరుగుతుండగా సహాయపడండి ప్రభువా. దేశంలో ప్రజలు అలమటిస్తున్నారు ప్రభువా, కనికరించండి ప్రభువా. సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి ప్రభువా. అధికారుల మనసులు, రాజుల మనసులు అయినా యుద్ధాలు మాన్పించగలిగిన దేవుడు ప్రభువా. మనసులో మార్చగలిగిన దేవుడు. రాజులకు మీరు ఏం చెప్పాలో అది చెప్పగలిగే శక్తి కలిగిన దేవుడు ప్రభువా. మేం చెప్తే ఎవరు వినరు, కానీ నువ్వు చెప్తే ఎవరైనా వింటారు ప్రభువా. అలాగా దేశ అధికారులను ప్రభువా, దేశ క్షేమం కోసం రాజులను సైతం మీరు మార్చండి. మీరు నీ చిత్తంలో వాడుకోండి ప్రభువా. ఆ రీతిగా మీరే కృప చూపించండి. ఇంతవరకు సాయం చేస్తూ వచ్చినందుకై వందనాలు. ఈ వారమంతా తోడుగా ఉండండి, మీరే నడిపించండి. ఆర్థికంగా, ఆహారపరంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో కావాల్సిన సమాధానాన్ని, శక్తిని, సహాయాన్ని పంపించండి ప్రభువా. సాతాను శక్తుల నుంచి, సాతాను శోధనల నుంచి, సాతాను వేసే బాణాల నుంచి కాపాడండి ప్రభువా. అనే విషయాల్లో మీరే కృప చూపించమని ఇంతవరకు తోడుగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ